చూసారు కదా మూడో ప్రోమో రాముకి కళ్యాణ్ కూడా గట్టిగానే పడేలా ఉంది తనుజ విషయం కోసం. అండ్ రాము తనుజ వీళ్ళిద్దరిలో ఎవరిని నామినేట్ చేయాలి, ఎవరిని సేఫ్ చేయాలని చెప్పి ఆల్రెడీ నామినేట్ అయిన కళ్యాణ్ అయితే డెసిషన్ తీసుకోబోతున్నాడు. అండ్ రాముకి అయితే గట్టిగానే ఇచ్చాడు అనిపించింది కళ్యాణ్. అండ్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకైతే రాము అయితే సరిగ్గా డిఫెండ్ చేసుకోలేకపోయాడు. అండ్ ఈ విషయం మీద కూడా నువ్వు డిఫెన్స్ సరిగ్గా చేసుకోవట్లేదు నామినేషన్స్లో అని అండ్ కళ్యాణ్ అయితే రాముకి అయితే గట్టిగానే ఇచ్చినట్టు అనిపించింది. అండ్ బయట వర్షం పడుతుంది కాబట్టి హౌస్లో అయితే నామినేషన్ ప్రక్రియ ప్రాసెస్ అయితే పెట్టారు. ఈ ప్రాసెస్లో శ్రీనివాస్ సాయికి తనుజకి మధ్య కూడా గట్టిగా పడేలా ఉంది. అండ్ ఈ రోజు మాత్రం తనుజతో ప్రతి ఒక్కరు గొడవ పడేలా ఉన్నారు అబ్బా. నామినేషన్స్లో అయితే ప్రతి ఒక్కరు నామినేట్ చేద్దామని చూస్తున్నారు తనుజని. తనుజ అయితే ప్రతి ఒక్కరు డిస్కషన్ పెట్టుకునేలా ఉన్నారు ఈ నామినేషన్స్లో అయితే. కెప్టెన్ అయిన దివ్యకి అయితే బిగ్ బాస్ స్పెషల్ పవర్ ఇచ్చినట్టున్నారు డైరెక్ట్ నామినేట్ చేసే అవకాశం. అండ్ తనుజని అయితే డైరెక్ట్గా నామినేట్ చేసింది దివ్య. వీళ్ళిద్దరికి కూడా గట్టిగా గొడవ జరగబోతుంది. వీళ్ళిద్దరికైతే ఫస్ట్లో అయితే అస్సలు పడేది కాదు, ఈ మధ్యనే మెల్లమెల్లగా మాట్లాడుకుంటున్నారు. అంతకుముందు వీళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవకి సంబంధించిన కారణం దివ్య తీసుకొచ్చి నామినేషన్లో అయితే అండ్ తనను నామినేట్ చేయబోతుంది తనుజ. అండ్ ఈ రోజు నామినేషన్స్లో ఫుల్ ఫైర్ చూపించేది తనుజ అనమాట. తనుజతో ప్రతి ఒక్కరు గొడవ పడుతున్నారు. ఈ మూడో ప్రోమోలో దివ్యకి తనుజకి మధ్య అయితే చాలా పెద్ద గొడవ అయితే జరగబోతుంది. ఈ ప్రోమోను బట్టి మీకు ఎవరిది తప్పనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.